వ్యూవర్స్, వెల్కమ్ టు ఈ వారం అతిథి కాదు, యాక్చువల్లీ అతిథులు అని చెప్పాలి, ఎందుకంటే ఇద్దరు సెలబ్రిటీస్ మనతో పాటు ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అన్నది ఒరిజినల్ నేమ్స్ అయితే నేను చెప్పను. వన్ ఇస్ చికాగో సుబ్బారావు అండ్ ద అదర్ ఇస్ క్యూట్ పున్ను బేబీ. ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారనమాట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హలో అండి, వెల్కమ్ టు ఐ న్యూస్ బోత్ ఆఫ్ యూ. సో దివాళీ సందర్భంగా ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్ వస్తుంది, కమిట్మెంటల్ అని చెప్పేసి. సో దాని సందర్భంగా ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సో ఆ సిరీస్ విశేషాలు ఏంటో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకుందాం. సో చెప్పండి, కమిట్మెంటల్ టైటిల్ విషయానికి వచ్చేసరికి ఏంటి అంటే, కమిట్ అయితే మెంటల్ అవుతారా? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? అదేనా? ఓకే, కమిట్మెంట్ గురించి మెంటల్ అయిన ఒక వ్యక్తి అంటే కాదు, ఎంతో కమిట్ అయ్యి మెంటల్ అయిన ఒక మనిషి. అంటే ఆ టీజర్ ఏదైతే మీరు రిలీజ్ చేస్తారో చూసిన తర్వాత కూడా అదే డౌట్ అనమాట, ఎవరి వల్ల మెంటల్ అయిపోతారని చెప్పేసి. ట్రైలర్ చూడగానే మీకు అర్థం అవుతుంది ట్రైలర్ చూడగానే ఎవరెవరి వల్ల మెంటల్ అవుతుందో. కమిట్మెంటల్ బేసిక్ గా ఏంటంటే ఇట్స్ హిందీ రీమేక్ అండి. హిందీలో ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. టీవీఎఫ్ వాళ్ళు ద వైరల్ ఫీవర్ అని చాలా పెద్ద ప్రొడక్షన్ ఇది. సో వాళ్ళు 7 years క్రితం ఒక పర్మనెంట్ రూమ్మేట్స్ అని ఒక హిందీ వెబ్ సిరీస్ చేశారు. చాలా పెద్ద హిట్ అయింది. దాన్ని ఇక్కడ ఇప్పుడు మేము రీమేక్ చేసి దాన్ని కమిట్మెంటల్ అని రీమేక్ చేసాం. సో బేసిక్గా కమిట్మెంటల్ అండ్ పర్మనెంట్ రూమ్మేట్స్లో ఏంటంటే, ఒక కపుల్ వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది, వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్, మన కపుల్స్ అన్నాక చాలా కామన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే, పెళ్ళి అనేది పెద్ద కామన్ ప్రాబ్లం. దాని తర్వాత ఇప్పుడు పెళ్ళి తర్వాత మూవ్ ఇన్ అవ్వాలా, ఇప్పుడు లివ్ ఇన్ అనేది ఇప్పుడు ఇంకో కామన్ ప్రాబ్లం అయిపోయింది. దాని తర్వాత పేరెంట్స్ ఎలా తీసుకుంటారు, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఈ మనిషికి అని, ఇద్దరు టుగెదర్ దేర్ పేరెంట్స్ అని. సో దీస్ కామన్ ప్రాబ్లమ్స్ ఫనీ ఎలా ఫేస్ చేస్తారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళ పేరెంట్స్ ఏంటి అని. సో కమిట్మెంటల్ అనేది ఇట్స్ బేసిక్లీ అబౌట్ దాట్. అండ్ దీనిలో బేసిక్లీ రొమాన్స్ అండ్ కామెడీ. సో చాలా ర్యాండమ్గా కలుస్తారు చాలామంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళ క్యారెక్టర్స్తో. సో మీరు డెఫినెట్గా దివాళీకి చూడగానే మీకు అర్థమైపోతుంది ఎంత ఫనీ ఉంటుందని. సో టీజర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఆడియన్స్ అంటే మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇద్దరికి ఒక క్రేజ్ ఉంది కాబట్టి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద సిరీస్ టు స్టార్ట్. సో ఎలా అనిపిస్తుంది, టీజర్ రెస్పాన్స్ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? బాగుంది, అంటే సో ఫార్ చాలా అంతా అంటే పోస్టర్స్ కానీ టీజర్ కానీ ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయన్నమాట అందరి దగ్గర నుంచి. దే ఆర్ లైకింగ్ ఇట్. సో ఇంకా ట్రైలర్ చూసాక చాలా మందికి చాలా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా చాలా వెయిట్ చేస్తారు సిరీస్ గురించి, ఎందుకంటే ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయి ట్రైలర్లో. అండ్ it has come out really well. We are very confident about the trailer. We are very excited and మేము చేస్తున్నప్పుడే ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడే మనకు అర్థమైపోతుంది ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అని. సో ఆ పాజిటివ్ ఫీలింగ్తోనే స్టార్ట్ చేసాం. ఆ పాజిటివ్ ఫీలింగ్తోనే ఇంకా కొనసాగుతుంది మాకు. సో వీఆర్ వెరీ హ్యాపీ రెస్పాన్స్ ఎలా వచ్చిందని. దానికి 2 రోజుల ముందు నేను చేసింది కూడా అది ఇంకా బాగా వైరల్. నేను అక్కడ ఏం ఇండికేట్ చేయలేదు, ఏం చెప్పలేదు, జస్ట్ ఫోటో. బట్ ఏంటంటే సర్టెన్ టైంలో ఇంకా వాళ్ళు పెళ్ళి అవుతుందని చెప్పి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సెలబ్రిటీస్ పెళ్ళి అనగానే నార్మల్గా ఫ్యాన్స్ ఆడియన్స్ చాలా ఎక్సైటెడ్గా ఉంటారు. అండ్ మీది ఇంకా కొంచెం స్పెషల్ క్రేజ్ అనుకోండి, అంటే బిగ్ బాస్ తర్వాత వాట్ ఈస్ పునర్నవి అనేసి ఉంది కాబట్టి. సో మీ ఫ్యాన్స్ ఓకే షీఈస్ గెట్టింగ్ మ్యారీడ్ అని అనుకున్నారు, రాహుల్ ఫ్యాన్స్ వచ్చేసి అది కాదు అని చెప్పి అనుకున్నారు, బికాజ్ ఓన్లీ హ్యాండ్ వాజ్ షోన్ కదా, అది ఏదైతే మీరు పిక్ పెట్టారు. ఫైన్, ఐ లైక్ లేటర్ నేను అడుగుతా దాని గురించి. సో చెప్పండి, చికాగో సుబ్బారావు నుంచి మీరు బాగా ఫేమస్ అయిపోయారు కదా. సో ఈ వెబ్ సిరీస్కి తీసుకున్నప్పుడు మామూలుగా సినిమాలో చేసినట్టు యాజ్ యూజువల్గా ఆడిషన్స్ ఉంటాయా, లేకపోతే మీ పాస్ట్ సిరీస్ ఏవైతే చేశారో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్నారు? ఇద్దరికి ఆడిషన్ చేశారు. వి వర్ ఆడిషన్ బికాజ్ టీవీఎఫ్ అనేది వాళ్ళు ముంబై బేస్డ్ కంపెనీ. తెలీదు అండ్ తెలిసినా కూడా వాళ్ళు అంటే ఈ షోకి ఏదో పాపులారిటీ బేస్డ్ మీద వెళ్తే సరిపోదు, పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద వెళ్ళాలి. సో అలాంటి పర్ఫార్మర్స్ని పట్టుకోవాలి వాళ్ళు కూడా. సో వాళ్ళు చాలానే స్క్రూటినీ చేశారు, ఒక 5-6 ఆడిషన్ చేశారు ఈచ్ క్యారెక్టర్కి. తర్వాతే వాళ్ళు వాళ్ళు అందరూ కలిసి దే టుక్ ఎ డెసిషన్. ముంబై వాళ్ళని ఇంప్రెస్ చేశారంటే నాట్ ఎ స్మాల్ థింగ్. యా డెఫినెట్లీ వాళ్ళ నుంచి వాలిడేషన్ వచ్చిందంటే మేము కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వాళ్ళ జడ్జ్మెంట్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే దే హావ్ డన్ దిస్. అంటే టీవీఎఫ్ అంటే ముంబై వాళ్ళు అనే అదొకటే కాదు, ఇక్కడ కూడా ఉంటారు కానీ
టీవీఎఫ్ యాజ్ సచ్ దట్ వైరల్ ఫీవర్ అనే వాళ్ళు దే క్రియేటెడ్ వండర్స్. ఈవెన్ రీసెంట్లీ కూడా పంచాయత్ అనేది నెట్ఫ్లిక్స్లో వచ్చింది, ఇట్స్ అ బిగ్ హిట్. వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన టాలెంట్ కానీ వాళ్ళు కానీ ఇప్పుడు ఇండియాలో ఒక హై రేంజ్లో ఉన్నారు. వాళ్ళ కంటెంట్ జడ్జ్మెంట్ కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనమాట. సో దేర్ జడ్జ్మెంట్ మనల్ని పికప్ చేసుకున్నారంటే మేము కూడా వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. సో డెఫినెట్లీ. యు ఆర్ టు దేర్ మార్క్. ఎస్ డెఫినెట్లీ. సెలెక్టెడ్ యూ. యా. సో చెప్పండి, వెబ్ సిరీస్ మీకు ఫస్ట్ ఉంటాయి ఇది నాకు తెలిసి, అంటే మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ రెగ్యులర్గా ఇంటర్వ్యూస్లో కూడా చూస్తూనే ఉంటాం. సో హౌ డిడ్ యూ ఫీల్ ఇందులో చేస్తున్నప్పుడు? ఫస్ట్ వెబ్ సిరీస్ కదా, ఎంతైనా కొంచెం స్పెషల్ ప్లేస్ ఉంటుంది మీకు కూడా. ఎలా అనిపించింది? ఇదేంటిదంటే ఒక బిగ్ బాస్ ముందు వేరు, బిగ్ బాస్ తర్వాత ఒక లాగా అందరూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మీ టు డూ సంథింగ్ డిఫరెంట్. సో పాండమిక్ రాగానే ఏమైపోయిందంటే ఇప్పుడు మూవీ, వెబ్ సిరీస్, ఓటీటీ ప్లాట్ఫామ్స్లోకి వచ్చేసినాయి. సో అది ఒక ఇట్ కుడ్ బీ అ బూన్ అండ్ ఆల్సో అ కర్స్ మేబీ. బట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసింది కాబట్టి నౌ దట్ ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ప్రాజెక్ట్. వెబ్ సిరీస్ అనే కాదు కానీ ఈ ప్రాజెక్ట్ చేయడంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్, ఎందుకంటే ఐ గేవ్ మై 100% టు ఇట్. ఈ 5 ఎపిసోడ్స్లో పవన్ సాధినేని డైరెక్ట్ చేయడం ఇస్ చెరీ ఆన్ ద కేక్ ఫర్ అస్, బికాస్ పవన్ ఈజ్ అ వండర్ఫుల్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్ అంటే డైరెక్షన్ దానిలోనే కాదు, బట్ ద వే హీ మేక్స్ యాక్టర్స్ ఫీల్ ఇన్ ద సెట్, ఎంత కంఫర్టబుల్గా హీ మేడ్ అస్ ఫీల్. అండ్ ఆయనకి ఏదైనా మా నుంచి ఏదైనా కావాలంటే హీ విల్ గెట్ ఇట్, హీ విల్ మేక్ షూర్ హీ మేక్స్ ఇస్ ఫీల్ కంఫర్టబుల్ దేనిలో ఏ సీన్లో అయినా. అండ్ హీ మేడ్ మీ, ఐ గేవ్ మై 100% జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ అండ్ ఆల్సో ఉద్భవ్. బికాజ్ ఒక మంచి టీం ఉంటేనే యూ కెన్ గివ్ యువర్ 100%. ఎలా అంటే ఒక కాంపిటీషన్ అయిపోయేది, ఎవరు మంచిగా చేస్తారు, ఈ సీన్ ఎవరు మంచిగా చేస్తారు, ఇట్ వాజ్ లైక్ అ కాంపిటీషన్. అండ్ ప్రతి డైలాగ్స్ నేనేంటంటే ఒక్క డైలాగ్ కూడా చేంజ్ అయ్యి పవన్ నాకు రాదు అని కూడా అనలేదు. ఐ మేడ్ షూర్ దట్ అన్ని డైలాగ్స్ ఇంపార్టెంట్ అని అనగానే అన్నీ నేర్చుకొని ఒక పాయింట్లో అన్నీ చెప్పాను నేను అంతా. ఐ థింక్ ఐ గేవ్ మై 100% అంతే. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ డూయింగ్ అ వెబ్ సిరీస్. ఫిల్మ్స్ అయినా వెబ్ సిరీస్ అయినా ఇప్పుడు ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యారెక్టర్స్ యు ఆర్ డూయింగ్. ఇఫ్ యు ఆర్ సాటిస్ఫైడ్ యు ఆర్ వెరీ హ్యాపీ విత్ యువర్ వర్క్ అంతే. అంటే ఇంకా మీరు ఎంత 100% ఇచ్చినప్పటికీ కూడా ఆడియన్స్ అయితే నిజంగా బాగా ఎక్సైటెడ్గా ఉన్నారనిపిస్తుంది అది రిలీజ్ అయినప్పటి నుంచి. ఎందుకంటే నార్మల్గా టిఎన్ఆర్ గారు కూడా ముందు నుంచి అంటే ఆ షూట్లో తను కూడా ఉన్నట్టు వన్ ఆఫ్ ద క్యారెక్టర్. సో తను ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటారు అనమాట. ఎలా అంటే గెస్ హూ ఇస్ ద సెలబ్రిటీ, వెనకాల ఆ పిక్ లో ఉన్నది ఎవరు, గెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఇచ్చే క్వశ్చన్ మార్క్ దట్ క్రియేట్స్ సో మచ్ ఆఫ్ ఎంతూసియాజం. అరే పునర్నవి వస్తుందని చెప్పి. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా బాగా తెలుసు ఫేమస్ యూట్యూబర్, అంటే మహాతల్లికి దేత్తడి లాంటి వాళ్ళు కూడా కాంపిటీషన్ గా కూడా అంత ఫేమస్ అయ్యారు కదా. అంటే అప్పట్లో చేసేవాళ్ళం లైక్ డెఫినెట్లీ మహాతల్లి మేమందరం ఒకసారి స్టార్ట్ అయ్యాం అనమాట. లైక్ చాయ్ బిస్కెట్, ఇప్పుడు సుహాస్ వీళ్ళందరూ. సో కాంటెంపరీస్ అనుకోవచ్చు. సో స్టార్టింగ్ లో మీరు ఆ చికాగో సుబ్బారావు చేయడానికి కూడా అంటే మూవీ ప్రమోషన్స్ కూడా చేశారు సిరీస్ వల్ల. దాని మీద పర్టికులర్ గా ఇంట్రెస్ట్ అంటే లైక్ హౌ యూ కేమ్ దిస్ సైడ్? లేదు, బేసికలీ ఐ వాజ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇంట్రెస్ట్. సో ఈ యూఎస్ వెళ్ళడం, ఎంఎస్ చేయడం కానీ, జాబ్ చేయడం కానీ అన్నీ ఇట్ వాజ్ రూట్ టు కమ్ టు మూవీస్ అనమాట. ఇంట్లో చేసుకుని ఒప్పందం మా పేరెంట్స్కి నాకు, ఇది చేస్తే నువ్వు ఇది చేసుకోవచ్చు అనడానికి అంతే. సో ఆ మాస్టర్స్కి వెళ్ళి అక్కడ అబ్జర్వ్ చేశాను అనమాట. ఎవరు చెప్పట్లేదు అక్కడ స్టోరీస్ అని అనిపించేది. యూఎస్ అంటే ఏదో పార్టీ చేసుకుంటారు, హ్యాపీగా చిల్ అవుతారు, జాబ్ దొరికేస్తుంది అన్నట్టు ఉండేది. కానీ అక్కడికి వెళ్ళాక మేము అనుభవించిన లైఫ్స్ ఎవరు చూపించట్లేదు అనిపించింది ఇక్కడ సినిమాల్లో కానీ వాటిలో కానీ. దట్ ఈస్ హౌ అది స్టార్ట్ చేసి నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఐ స్టార్టెడ్ షోయింగ్ దేర్ లైఫ్స్ అనమాట, విచ్ రియల్లీ అక్కడ ఉండి నేను చేయగలిగాను. సో దాని త్రూ నాకు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ రావడము, స్లోగా బిల్డ్ చేసుకుని ఇప్పుడు వచ్చి చేస్తున్నాను. సో that's how it happened. సో ఈ పర్మనెంట్ రూమ్మేట్స్ అనేది ఫ్యూ ఇయర్స్ బ్యాక్ చేశారని చెప్పారు కదా. ఈ స్టోరీ విన్నప్పుడు వాట్ మేడ్ యూ టు గెట్ ఇంప్రెస్డ్? ఇది మేము చేయాలి అని చెప్పి మీకు ఇంట్రెస్ట్ ఏ పాయింట్ దగ్గర అనిపించింది ఇద్దరికి? నేనైతే హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద షో. నేను 2013లో ఈ షో చూశాను. చూసినప్పుడు ఇలాంటి షోస్ తెలుగులో రావాలి అని అనుకున్నాను అనమాట. రావాలి, ఇలాంటివి కూడా వస్తే బాగుంది కదా అనుకున్నాను. కానీ అదే సిరీస్లో నాకు లీడ్గా ఛాన్స్ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు అనమాట. సో ఫస్ట్లో కొంచెం భయపడ్డాను కూడా, ఎందుకంటే ఒరిజినల్ చాలా బాగా చేస్తారు వాళ్ళు, వాళ్ళని రీచ్ అవ్వాలి, ప్లస్ దానికి చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సో కంపారిజన్స్ డెఫినెట్గా చేస్తారు. సో ఇప్పుడైతే ఆ భయాలన్నీ పోయాయి, ఫుల్ కాన్ఫిడెంట్. చేసిన తర్వాత అంటే మా స్టైల్లో మేము చేసాము. సో మీది షో చూసినా చాలా కొత్తగా అనిపిస్తుంది, సేమ్ ప్రిమైస్ అయినా కూడా. సో
అండ్ బేసిక్గా పర్మనెంట్ రూమ్మేట్స్ చేసినప్పుడు నేను పర్మనెంట్ రూమ్మేట్స్ షోయే చూడలేదు. దాని గురించి విన్న తర్వాత చూసారా? యాక్చువల్లీ ఈ షో నేను చాలా ఏళ్ళ ముందు చూశాను, ఓకే. యూట్యూబ్లో ఉన్నప్పుడు ఏంటిది అని చూశాను 2-3 ఎపిసోడ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ వెన్ దే ఆస్ట్ మీ పర్మనెంట్ రూమ్మేట్స్ అంటే ఓకే ఐ నో దిస్ చేద్దాం అని. నా అను అనే క్యారెక్టర్ మీద ఎప్పుడు క్యారెక్టర్ బిల్డ్ ఎలా చేసుకోవాలి, హౌ విల్ షీ బిహేవ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్, నేను ఎలా బిహేవ్ చేస్తాను ఇఫ్ హీఈస్ మై బాయ్ ఫ్రెండ్ అని కనెక్ట్ చేసుకొని క్యారెక్టర్ని ఎలా బిల్డ్ చేసుకుని దానిలో ఐ నెవర్ వాచ్డ్ పర్మనెంట్ రూమ్మేట్స్. చూడలేదు, అయినా కూడా ఎక్కిరిస్తూ ఉంటారు వీళ్ళు, చూడలేదు కదా అని. బట్ లేటర్ ఆన్ ఐ డిడ్, మధ్యలో వీళ్ళకి ఇది ఇంపార్టెంట్ సీన్ చూడు అంటే చూసేదాన్ని ఇది. బట్ ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. పర్మనెంట్ రూమ్మేట్స్ ఇస్ లైక్ దే హ్యావ్ అ కల్ట్ ఫ్యాన్ బేస్. ఏంటంటే ఇప్పుడు ఇంకా కొంతమంది క్యారెక్టర్స్కి అయితే సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ని మనం ఇఫ్ యూ డోంట్ డూ అ జస్టిస్ టు దెమ్ వాళ్ళు ఫీల్ అవుతారు మళ్ళీ. సో అవన్నీ వి పుట్ ఇట్ ఇన్ బ్యాక్ ఆఫ్ అవర్ మైండ్. అండ్ ఎలాగోలా ఈ తెలుగు నేటివ్లో ఎలా తీసుకురావాలి క్యారెక్టర్స్, వీళ్ళకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి ఆడియన్స్కి, లివ్ ఇన్ అయినా ఈ ఎంగేజ్మెంట్ ఇలా పెళ్ళి ఏదో ఒకటి అనేది ఇట్ వాజ్ వెరీ డిఫరెంట్. సో ఇట్ వాజ్ డెలికేట్ టాపిక్స్ ఇవన్నీ. సో పవన్ చాలా మంచిగా డీల్ చేశాడు. అండ్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్, డైలాగ్స్ అవన్నీ అన్నప్పుడు సగం టైం మేము చేసినప్పుడల్లా నవ్వుతానే ఉన్నాం. దట్ వాజ్ వన్ బిగ్ ఛాలెంజ్. డైలాగ్స్ వేరే వాళ్ళతో ఉంటే నవ్వకుండా చేయడం వాజ్ అ బిగ్ ఛాలెంజ్. నవ్వడం స్టార్ట్ చేస్తే ఏమైనా షార్ట్ లో ఇంకా నవ్వుతూనే ఉంటాం. సీరియస్లీ అంటే ఏదైనా ఏడ్కొచ్చినప్పుడు వీ కెన్ కంట్రోల్ ఏమో కానీ నవ్వొస్తే ఇంకా చాలా ఇదైపోతుంది. అండ్ ఇది IMDb లో ఇట్స్ వన్ టాప్ 3 రేటెడ్ వెబ్ సిరీస్ లో ఇది ఇండియాలో పర్మనెంట్ రూమ్మేట్స్ అనేది. సో అది రీమేక్ చేసినప్పుడు చెడగొట్టకూడదు ఫస్ట్ అయితే. రీమేక్స్ అన్నాక అందరూ ఓకే డిట్టో కాపీ చేస్తున్నారు ఇంకెందుకు రీమేక్ అనుకుంటారు. దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ హియర్. సో ఈ రీమేక్ లాగా చూపించకుండా మన తెలుగు ఆడియన్స్కి ఇదే ప్రాబ్లమ్స్ని మనకి ఫేస్ అవుతే ఎలా ఉంటుంది అని చూపిద్దామని అంతే. నేను యాజ్ అన్ ఆడియన్స్ కూడా రీమేక్స్ని అనుకునేవాడిని, ఏముంది సేమ్ చేస్తారు బోర్ కొట్టదా అనుకునేవాడిని. కానీ ఇది చేశాక నాకు కంప్లీట్గా అర్థమైంది. అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ది డే సేమ్ స్టోరీ మళ్ళీ చెప్పాలి, అంతే స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్ చెప్పాలి, అంతే ఎమోషన్ తీసుకురావాలి, అంతే మ్యాజిక్ క్రియేట్ అవ్వాలి. సో దానికి ఏబుల్ డైరెక్టర్ కావాలి. ఐడియా ఇస్ ఆల్వేస్ అన్ ఐడియా. తనకి నాకు సేమ్ ఐడియా రావచ్చు, కానీ ది వే వి యాక్చువల్లీ పర్సీవ్ ఇట్ ఆర్ షో పాయింట్ అవుట్ చేద్దాం అనే వాళ్ళు ఉంటారు కదా, దే ఆర్ లైక్ ఛాలెంజింగ్ అనమాట. పర్మనెంట్ రూమ్మేట్స్ ని తీసారా, చూద్దాం ఏ రేంజ్ లో ఉంటుందో అన్నట్టు కూడా అంటున్నారు. పవన్ అదే చాలా మంది భాష కూడా అర్థం కాదు, చూస్తారు వాళ్ళు సబ్ టైటిల్స్ పెట్టమంటున్నారు. అదే వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది, ఏ లాంగ్వేజ్ లో ఉన్నా చూసి దాన్ని చేయడం. మాకు నిజంగా మా కోరిక ఏంటంటే ఇండియా మొత్తం చూడాలి, ఇండియా మొత్తం సబ్ టైటిల్స్ తో చూసి అగైన్ అరే వీళ్ళు క్రియేట్ చేశారా అనిపించుకోవాలని. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అది అవుతుందని కూడా. సో యా. సో ఎలా అనిపించింది అంటే మూవీ డైరెక్టర్ ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేస్తున్నారు, వాళ్ళ మూవీస్ రిలీజ్ చేస్తున్నారు. సో పవన్ సాధినేని గారికి కూడా ఇది ఫస్ట్ వెబ్ సిరీస్ లేదు, ఆయన చేశారు తెలుగులో అఫీషియల్ గా ఎప్పుడు పిల్ల చేశారు. సో వెరీ ఫస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు, వేర్ అప్పటికి వెబ్ సిరీస్ ఇంకా డిమాండ్ లేదు. కొంచెం ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అనుకో. అఫ్ కోర్స్ ఇప్పుడు చాలా డౌట్ లేదు. అంటే ఆయన డీల్ చేశారు వెబ్ సిరీస్, అంటే అప్పటికి ఇంకా క్రేజ్ లేదు వెబ్ సిరీస్కి తెలుగులో. బట్ హీ వాజ్ అ వన్, ఆయనకి ఈ బౌండరీస్ లేవు పవన్కి. ఆయన పక్క నుంచి ఒక 10 crore మూవీ చేస్తున్నారు, బడ్జెట్ ఉన్నది, మా దానికి వచ్చి చేశారు. అంటే వెబ్ సిరీస్ ఏదో చిన్నగా చేద్దాం, బౌండరీస్ కాకుండా ఇన్హిబిషన్ ఏంటంటే ఓ నేను మూవీ చేశాను నేను ఎందుకు ఇది చేయాలి అసలు అలాంటివి ఏం పెట్టుకోరు. స్టోరీ టెలింగ్ అంతే, స్టోరీ నచ్చితే ఎక్కడైనా చెప్పొచ్చు, యూట్యూబ్లో అయినా చెప్తాను అనేలాగా ఉంటాడు అనమాట. సో హీస్ దట్ కైండ్ ఆఫ్ ఎంతూజియాజం ఉన్న మనిషి. సో అది మీకు కనిపిస్తుంది దీంట్లో. కమిట్మెంటల్ ఆయన ఓన్ చేసుకొని ఆయన సొంత స్క్రిప్ట్ అనుకొని అంత కష్టపడ్డాడు. బికాస్ పర్మనెంట్ రూమ్మేట్స్ రీమేక్ అనగానే వీళ్ళలాగే చేద్దాం అని చాలా మందికి థాట్ వస్తుందేమో ఏముంది అని. ఇట్స్ లైక్ లేజీ రైటింగ్ అంటారు. ఇది అలా కాకుండా ఆయన ఓన్ చేసుకొని నేను ఇక్కడ ఏదైనా మంచిగా ఈ ఎమోషన్ని వేరే డిఫరెంట్గా చూపించచ్చు అని చాలా క్రియేటివ్ థాట్స్ పెట్టారు ఆయన. అండ్ హీ హాజ్ అ సూపర్ కామెడీ టైమింగ్ అనమాట. ఆ కామెడీ టైమింగ్ లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు, డైరెక్టర్కి అది ఉండాలి. అది ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళారు అనమాట. కామెడీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఒరిజినల్లో ఉన్న మోర్ కామెడీ సైడ్లో ఉంటుంది
ఒక 70% కామెడీ 30% ఎమోషన్లా ఉంటుంది. ఇక్కడ ఎమోషన్ని కూడా చాలా బ్యాలెన్స్ చేశారనమాట. ఇద్దరు క్యారెక్టర్స్ మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్స్ లైక్ టుడేస్ జనరేషన్ బాగా రిలేట్ అయ్యేలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. తను చెప్పినట్టు కమిట్మెంట్ ఇష్యూస్ కానీ, పెళ్లి గురించి భయాలు కానీ, ఇవన్నీ అవి ఒక క్యారెక్టర్ నుంచి ఒక క్యారెక్టర్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి త్రూ అవుట్ ద సిరీస్. అది ఎలా చూపించాలి, అది ఎమోషన్ కూడా అంతే బాగా వర్కౌట్ అవ్వాలి. సో పవన్కి అది స్ట్రెంగ్త్ అనమాట రెండు. అండ్ ఒక కపుల్ ఆఫ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి. కపుల్ ఆఫ్ అదే 2 సాంగ్స్ ఉన్నాయి. సో ఒక లైక్ అవి విజువల్స్ కూడా చాలా బాగా, అంటే లైక్ ఆయన కొరియోగ్రాఫ్ చేశారన్నమాట. సో అదే అన్నీ కుదిరాయి దీనికి బేసికలీ. సో టీజర్ చూసిన తర్వాత ఫనీ క్యారెక్టర్ ఇస్ సో ఫనీ అని చెప్పి కూడా అంటున్నారు అందరూ. సో మీ క్యారెక్టర్ గురించి చిన్న లైన్. అదే చాలా ఫనీ. వాడు సో పేరుకు తగ్గట్టు, అంటే ప్రొనౌన్సియేషన్ కొద్దిగా తేడా వచ్చిందేమో కానీ అంతే అంతే. అంటే వాడు ఏంటంటే యుఎస్ నుంచి దిగిపోతాడు అనమాట టు మ్యారీ సడన్గా మ్యారీ హిస్ గర్ల్ ఫ్రెండ్. అండ్ వాడు ఒక కంపెనీలో పెద్ద పొజిషన్లో ఉంటాడు. అట్ ద సేమ్ టైమ్ ఇన్నోసెంట్ గాయ్ అన్నమాట. సో హీఈస్ వెరీ ఆనెస్ట్, ఇన్నోసెంట్, టాలెంటెడ్ అట్ ద సేమ్ టైమ్. కానీ అను నేను ఫనీ గురించి ఏమన్నా టాలెంటెడ్ లాస్ట్ కి యాడ్ చేసేస్తాడు. వాడు ఫనీ హీ వర్క్స్ యాస్ స్టార్ అనలిస్ట్ ఇన్ అ బిగ్ కంపెనీ. అది వదిలేసి గర్ల్ ఫ్రెండ్ కోసం వస్తాడు అన్నమాట. గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక పక్క అంత ఇష్టమున్నా కూడా ఇలా కామెంట్ పెట్టాడు ఒకడు, వీడు ఇలా పెట్టాడు అని చెప్పి దాన్ని ఇంకా మీరు చెప్పడం హైలైట్ అసలు. దట్స్ రిలేషన్షిప్ అండ్ దట్స్ వాట్ ఫనీ ఇస్. వాడు ఎవరిని జడ్జ్ చేయడు, అరే ఈడేదో ఇది అడిగిన లాంటివి ఉండవు అనమాట అస్సలు. వాడిని కూడా అప్రిషియేట్ చేస్తాడు, అరే ఈ కవిత బాగుంది, నేను కూడా ఇన్స్పైర్ అయిపోతున్నాను అట్లా చెప్తాడు అనమాట. ఎవరి వల్ల అయితే రాశారో వాళ్ళకైతే ఇరిటేటింగ్ ఉంది, మేబీ వర్క్ లోడ్ లో పడి కావచ్చు, బట్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. అంటే ఇప్పుడు అమ్మాయిలకి అలాంటివి వస్తూ ఉంటే ఏదో ఒకటో రెండో సరదాగా ఉంటుంది, కానీ లైక్ సమ్ ర్యాండమ్ పర్సన్ సెండింగ్ ఇట్ ఈస్ ఇరిటేటింగ్. కానీ వీడు బాయ్ ఫ్రెండ్ అయ్యి ఉండి వీడు జడ్జ్ చేయడం అనమాట, ఏ బాగుంది నీ గురించి ఎంత బాగా రాసాడు, వీడిని ఫ్యాన్ లా ఉన్నాడు అలా చెప్తాడు వీడు. సో దట్స్ హౌ హి అండర్స్టాండ్. మాత్రం నిజంగా ఫన్ అనిపించింది. ఇంకా ట్రైలర్ కోసం వెయిటింగ్. సో అను క్యారెక్టర్ గురించి చెప్పండి. అను అంటే అను ఇస్ వెరీ స్మార్ట్. అను ఇస్ వెరీ స్మార్ట్ అండ్ షీఈ్ వెరీ పేషెంట్. అది ఒక్కటి ఉంది, షీఈ్ వెరీ పేషెంట్ బికాజ్ ఫనీ లాంటివి అన్ని భరిస్తుంది కాబట్టి. అదే అది షీఈ్ వెరీ పేషెంట్ విత్ హర్ సెల్ఫ్, పీపుల్ అరౌండ్ హర్. బాగా టెంపర్ కూడా ఎక్కువ. అండ్ టెంపర్ అని కాదు, ఇలాంటి చిరాకు. పాపం ఆవిడ అంటే సీరియస్ గా లైక్ ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే మీరు అలా అడుగు. బర్త్డేకి ఎవరైనా ఒక బాయ్ ఫ్రెండ్ అనుకోండి, ఓకే, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి బర్త్డేకి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు గిఫ్ట్స్ ఇవ్వడానికి? ఏదైనా ఉపయోగపడేది ఎక్స్పెక్ట్ చేస్తారు. ఒక్క నిమిషం, నువ్వు నిన్ను అడగలేదు, ఏం ఇస్తారు చెప్పు. సంథింగ్ లైక్ రింగ్ లాంటివి ఏవైనా అలా. వెరీ వాచ్, ఎవరైనా కూలర్, వాటర్ ప్యూరిఫైయర్, ఫ్యాన్. అంటే ముందు జాగ్రత్త ఫ్యూచర్ లో ఏవైతే యూజ్ అవుతాయో అవి అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? జ్యువెలరీ ఏముంది, నార్మల్ గా ఒక కాఫీ షాప్ లో కూర్చొని బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటే ఒక వాటర్ ప్యూరిఫైయర్ హ్యాపీ బర్త్డే అంటే ఈ టైం లో అది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. బయట వాటర్ తాగకూడదు, ఇది కరోనా టైం కాబట్టి. ఫనీ ఫ్యాన్స్ లా ఉన్నారు. సో అను is someone like that. Anu is also very she's very kind hearted, she's very soft. తనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, కానీ she's outwards she's very very hard, like rough and tough. ఏంటిది అని she's very mean అనిపిస్తుంది, but she's very soft hearted and also she likes someone. If she loves someone ఉంటది, తనతోనే ఉంటది, ఏమైనా కానీ తిట్టినా కొట్టినా నాట్ ఎట్ ఆల్ మీన్. అంటే మీన్ అనిపించచ్చు కానీ అస్సలు మీన్ కాదు. షీఈ్ వెరీ కేరింగ్, లవింగ్ అండ్ ఆల్. అండ్ తను ఇండిపెండెంట్గా ఉంటుంది. ఈరోజు మనం ఉన్న సొసైటీలో అమ్మాయిలు హౌ దే ఆర్ డెవలపింగ్, అండ్ షీ హ్యాస్ ఆనెస్ట్ కాన్వర్సేషన్స్ విత్ హర్ డాడ్, వాళ్ళ ఫాదర్తో అన్ని. షీఈ్ నాట్ సమ్వన్ హూ లైజ్, ఏంటంటే నాన్న నేను ఒకటి చేస్తున్నాను కానీ తను ఏదో చేస్తుంది అని కాదు, బట్ షీఈ్ వెరీ వెరీ ఆనెస్ట్ విత్ హర్ సెల్ఫ్ అబౌట్ హర్ ఫీలింగ్స్ అండ్ హర్ పేరెంట్స్ ఆల్సో. సో అలాంటి కాన్వర్జేషన్స్ ఉన్నప్పుడు ప్రతి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంటుంది, బయట వచ్చేసి మూవ్ అవుట్ అండ్ యునో దర్ లివింగ్ వేరే ఫ్రెండ్స్తో ఉండి ఒక ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళు ఎలా ఉంటారు, బిహేవ్ చేస్తారు. చాలామంది ఐ ఫీల్ లైక్ అ లాట్ ఆఫ్ ఉమెన్ విల్ రిలేట్
టు అను. they'll get inspired కూడా టు బి ఫ్రాంక్. ఇలాంటి చూసినప్పుడు మేం చేయలేమా అన్న ఒక ఇది కూడా వస్తుంది చూసిన వాళ్ళకి డెఫినెట్లీ. సో కో స్టార్స్ సపోర్ట్ ఎలా ఉంది? హౌ డిడ్ యూ ఎంజాయ్ ఇన్ ద షూట్? అదే కో స్టార్ అంటే మా మొహాలు మేమే చూసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్ లో ఇద్దరు ఉన్నాం. ఎవ్రీ సీన్ లో చిరాకు వచ్చేది ఒకసారి అయితే, సరే ఇప్పుడు నాకు చిరాకు వస్తుంది కార్నర్ లో కూర్చుంటాను అనుకుంటే ఎవరికి వాళ్ళు అంటే ఏమైనా అంటే చాలా కమ్యూనికేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్ అనమాట మా ఇద్దరి మధ్యలో. సింక్ చాలా ఇదిగా ఉంటుంది. ఇంకా ఎక్స్ప్రెస్ కూడా చేసుకోగలేదు కొన్ని థింగ్స్ అర్థమైపోతాయి అనమాట. అండ్ మెయిన్గా సీన్స్ చేస్తున్నప్పుడు అవి కూడా ఏమైనా ఇంప్రూవైజ్ చేయాలన్నా క్లియర్గా చెప్పేసుకునే వాళ్ళం. నేను ఇది చేస్తాను, నువ్వు ఇది చేసే, వెంటనే షీల్ ఆల్సో ఇది అంటుంది, లేకపోతే నేను ఇదిగా ఉంటాను. అండ్ డైరెక్టర్ కూడా మేము ముగ్గురం బాగా సింక్లో ఉండేవాళ్ళం అనమాట. ఒక బబుల్లో ఉండేవాళ్ళం. ఆ బబుల్లో ఎప్పుడు షూట్కి వెళ్ళినా కూడా, ఎందుకంటే 1.5 months వీ హ్యాడ్ దిస్ జీల్ ఆఫ్ ఫినిషింగ్ ఇట్, ఎలాగోలా చేసేయాలి, ఎందుకంటే దివాళీ కల్లా చేయాలి అని. మీ ముగ్గురం వీఆర్ ఆల్వేస్ ఆన్ ఆర్ టోస్ నాన్ స్టాప్. కొన్నిసార్లు మా స్కెడ్యూల్స్ 6 to నెక్స్ట్ డే 6 AM అయ్యేవి. చాలా ఇక్కడే పక్కనే షూట్ చేసాం ఒక ఇంట్లో. ఐ థింక్ వీ టుక్ అ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. ఈ పాండమిక్ వల్ల, కరోనా వల్ల చాలా ప్రికాషన్స్ తీసుకొని షూటింగ్ ముందు, షూటింగ్ తర్వాత కూడా టెస్ట్లు అనేవి చేయించుకొని, ఎప్పుడు గ్యాప్ వచ్చినా, ఇప్పుడు బ్రేక్ తీసుకున్నా కూడా అప్పుడు టెస్టులు చేయించుకొని, ప్రతిసారి ఈ ప్రికాషన్స్ తీసుకొని ఎక్కడ ఈ ల్యాగ్ ఉండకూడదు ఈ ప్రాజెక్ట్లో అని వీ ఫినిష్డ్ ఇట్ సమ్హౌ ఒక 1.5 months. సో వెనక్కి తిరిగి చూస్తే కొంచెం మ్యాజిక్ లా అనిపిస్తుంది. అబౌట్ టు ఆస్క్ అసలు అంటే ఎలా మేనేజ్ చేస్తారు అని. ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఒక్కొక్కటిగా వాళ్ళు ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా స్టిల్ మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండి, షూటింగ్స్ అంటే నాట్ ఏ స్మాల్ థింగ్. ఎందుకంటే ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో అది ఉంటుంది, సపరేట్గా ఉంటే అయ్యే పని కాదు ఈ షూట్ ఇవన్నీ అనేది. సో ఎలా మేనేజ్ చేస్తారు? అనుకున్న టైంలో ఫినిష్ చేసామని మీరు కూడా చెప్తున్నారు. సో హౌ డిడ్ యూ సమ్హౌ? అదే మ్యాజిక్ అంటే కొంచెం ఇది కావాలి అండ్ డైరెక్టర్ కి చాలా క్లారిటీ కావాలి. చాలా క్లారిటీ, డైరెక్టర్ క్లారిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన టీమ్ చాలా స్ట్రాంగ్ టీమ్, డైరెక్షన్ టీమ్. ఒక్క మినిట్ కూడా వేస్ట్ చేయలేదు అసలు. వి డిడ్ంట్ వేస్ట్ నాట్ ఈవెన్ అ మినిట్. ఇలా రాసిస్తా అట్లీస్ట్ ఈ వెబ్ సిరీస్ కి వీఆర్ లైక్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఈ పలానా రోజు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అని కూడా అనలేను. ఐ వాజ్ వెరీ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వర్క్ ఐ డిడ్. ఎందుకంటే ప్రతి నిమిషం was valuable. Our time and his time, the whole crew's time was very valuable. ఎందుకంటే ఈ టైం, ఈ పాండమిక్ టైంలో కూడా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని ఇఫ్ యూ డోంట్ రిలీజ్ దిస్ బై దిస్ టైం అన్నప్పుడు చాలా డిసప్పాయింటెడ్ ఉండేవాళ్ళం మేమందరం. బట్ అంతా ఫినిష్ చేసుకొని ఎవ్రీథింగ్ హ్యాపెన్ వెరీ స్మూత్లీ అండ్ వీఆర్ హియర్. ఇంటర్వ్యూ ఇచ్చి ఒక 2 weeks రిలీజ్ అవుతుంది. షూట్ అయ్యాక కూడా పరిగెడుతూనే ఉన్నాం, ఎందుకంటే లైక్ ఒక పక్కన పోస్ట్ ప్రొడక్షన్ జరగాలి, మా డబ్బింగ్ జరగాలి, అవన్నీ. సో ఇట్స్ బీన్ క్రేజీ. అంటే ఎలా అవుతుందో మాకే అర్థం కాకుండా అయిపోయి ఎక్కడికక్కడ ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం అనమాట. పవన్ కాన్స్టెంట్గా మాకు ఫుటేజ్ చూపించేవాళ్ళు. ఫుటేజ్ చూస్తుంటే ఇంకా మాకు ఎనర్జీ వచ్చేది, అది చాలా బాగా వస్తుంది, మనం ఎలాగైనా 2020లో తీసుకురావాలి ఇది అని చెప్పి. ఎందుకంటే చాలా మంది ఓటీటీ చూస్తున్నారు ఇప్పుడు. చాలా మంది ఓటీటీ అంటే ఈ కపుల్ ఆఫ్ మంత్స్ లాక్డౌన్ లో ఉన్నప్పుడు అందరూ ఎక్కువైపోయింది, అందరూ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే. సో ఇప్పుడు చాలా మంది బిగ్ స్టార్స్ కూడా అంతకుముందు 1 or 2 OTTs ని మాత్రమే లైక్ దే యూస్ టు వాచ్ రెగ్యులర్లీ. కానీ ఈ లాక్డౌన్ వల్ల ఎవరైనా లాభపడ్డారంటే డెఫినెట్లీ ఓటీటీ వాళ్ళ మార్కెట్ చాలా ఎక్స్పాండ్ అయింది. ఇట్స్ గుడ్ ఫర్ యాక్టర్స్ లైక్ అస్ ఆల్సో టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ. అండ్ నాకు చాలా ఆనందం వేసేది ఏంటంటే చాలామంది షూటింగ్ ఆగిపోయాయి. ఇప్పుడు మాకు జస్ట్ లైక్ సినిమా అంటే మీకు తెలుసు కదా ఎంతమంది కావాలి వెనకాల, ఫోకస్ పుల్లర్స్ నుంచి, అసిస్టెంట్స్ నుంచి, వాళ్ళందరికీ కూడా వర్క్ వచ్చి వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మేము చూసేవాళ్ళం అనమాట. సో ఒక ప్రాజెక్ట్ వల్ల ఎంతమంది సర్వైవ్ అవుతారో చూసి ఇట్స్ గ్రేట్. అంటే అంతమంది వర్క్ చేస్తే మేము ఈ రోజు ఇలా కనిపిస్తాము. సో వాళ్ళకు కూడా వర్క్ దొరకడము. మేము చేసినప్పుడు ఇట్ ఫెల్ట్ లైక్ వీ వర్ యాక్చువల్లీ షూటింగ్ ఫర్ అ మూవీ. ఎందుకంటే పవన్ టీమ్ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉంటారు. సో దట్ వాజ్ లైక్ ఓకే, ఇప్పుడు మంచి ప్రాజెక్ట్ వచ్చింది, వదిలేద్దాం ఇది వెబ్ సిరీస్ ఆ మూవీ అని. అండ్ వి డిడ్ ఇట్ లైక్ దట్. అండ్ ఈ రోజు నాకు తెలిసి డిఫరెన్స్ లేదు రెండింటికి, వెబ్ సిరీస్ కానీ మూవీకి కానీ. అండ్ ఈరోజు వెబ్ సిరీస్కి ఉన్న క్రేజ్ కూడా పెరుగుతూ వస్తుంది. పొద్దున థియేటర్స్ రిలీజ్ అయినా కూడా అక్కడికి వెళ్ళి ఎవరు చూస్తారులే, కొంచెం అంటే ఇట్స్ గోనా టేక్ అ వైల్. అండ్ ఆల్రెడీ యూఎస్లో చూసుకుంటే మీరు నెట్ఫ్లిక్స్ వీటిలో జనాలు ఇంట్లోనే చూడడానికి ప్రిఫర్ చేస్తారు. అక్కడ రెండు కోఎగ్జిస్ట్ అవ్వాలి.
థియేటర్ ఎక్స్పీరియన్స్ దాన్ని మనం బీట్ చేయలేము. కానీ అది కావాలి, మనకి ఇది కావాలి. ఇప్పుడున్న టైంలో కొంచెం ఆలోచనలో ఉంటారు కాబట్టి దీస్ ఓటీటీస్ ఆర్ హెల్పింగ్ డెఫినెట్లీ. మీరు అన్నట్టు అండ్ ఎవరికైతే ఈ కాస్టింగ్ వీళ్ళంతా ఉన్నారో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా ఎలా చేస్తున్నారని కానీ లేకపోతే ఆఫర్స్ రావడానికి కూడా డెఫినెట్లీ ప్రతి ఒక్కరు మాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ దే వాచ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఓటీటీస్. సో కాస్టింగ్ విషయంకి వచ్చేసరికి మూవీలో అంత కాకపోయినా నార్మల్గా వెబ్ సిరీస్లో చాలా తక్కువ మంది ఉంటారు కదా. మీరు చూపించినటువంటి టీజర్లో మీ ఇద్దరే ఉన్నారు. సో మిగిలిన కాస్ట్ ఎవరో అని చెప్పి తెలుసుకోవాలని కూడా ఆడియన్స్ అనుకుంటున్నారు. ట్రైలర్ రిలీజ్ అవ్వగానే మీకు అర్థమవుతుంది ఇంకెవరు. చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు దీంట్లో, చాలా మంచి అంటే అందరు కమెడియన్స్, మామూలుగా కాదు, అందరు మెంటల్ వాళ్ళే ఉన్నారు. అంటే స్టోరీ డిమాండ్స్ మెంటల్ వాళ్ళు అంతే. స్టోరీస్ కంప్లీట్లీ ఒక మెంటల్ వరల్డ్ లో అనుని పడేస్తారు అనమాట. అను పడేస్తే అను ఎలా సర్వైవ్ అవుతుంది అదే ఇది. అండ్ లైక్ ఈ నగరానికి ఏమైందిలో చేసిన వెంకటేష్ కాకమను ఉన్నారు, విష్ణు ఫ్రమ్ హీ డిడ్ టాక్సీ వాళ్ళ చేశాడు, హాలీవుడ్ క్యారెక్టర్ అని చేశాడు, అతను చేశాడు. రాజ్ మధ్యరాజు గారు చేశారు ఒక క్యారెక్టర్, టిఎన్ఆర్ గారు ఒక క్యారెక్టర్ చేశారు. అసలు టిఎన్ఆర్ గారు చాలు అందులో ఎవరున్నారని చెప్పడానికి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ తను అట్లా పెట్టేస్తుంటారు కాబట్టి ఆయనకి ఫ్యాన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటారు. అండ్ శివనారాయణ గారు మన అమృతంలో అప్పాజీ ఆయన ఉన్నారు. చాలు ఇంకా మీ ఇద్దరికి ఆయన తోడుంటే ఇంకా అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఆ ఎపిసోడ్. క్యారెక్టర్ మీకు అర్థం కాదు, మీరేమనుకుంటారు వీళ్ళ బాబాయ్ తమ్ముడో ఫాదర్ రోల్ చేస్తున్నారు, ఇంకా అసలు వీళ్ళ లైఫ్ లో ఎక్కడ మ్యాచ్ అవుతారు, ఎందుకు వచ్చారు ఆ క్యారెక్టర్స్, అది అలా వీళ్ళు వెళ్ళి అతుక్కు ఇంకా తెచ్చుకుంటారు, కొని తెచ్చుకుంటారు ఈ క్యారెక్టర్స్. సో యా చాలా మంది ఆర్టిస్ట్ ఉన్నారు. అంటే లైక్ మీకు ఫిల్మ్ లాగే ఉంటుంది అసలు, రేపు పొద్దున్న చూస్తే సినిమా చూసినట్టే ఉంటుంది. సో క్వాలిటీ, ప్రొడక్షన్ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ టాప్ నాచ్ గా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త అతను ఆనంద్ అని చెప్పి, హీస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. ఆయనకు కూడా పెద్ద బ్రేక్ అవుతుందని వీఆర్ ఆల్ బిలీవింగ్. సో సాటి సినిమాటోగ్రఫర్ సతీష్ వర్మ, ఆయన కూడా సూపర్. లైక్ మమ్మల్ని అందంగా చూపించడమే ఏంగా పెట్టినాడు అనమాట. అలుగుతాడు తీసేరా ఇప్పుడు డైరెక్టర్ చెప్పినా కూడా ఒప్పుకోడు, నేను బాగా చూపించాలి అంటాడు. సో దట్స్ హౌ ఇట్ వర్క్. అంతా యంగ్ టీమ్, మేము బాగా ఎంజాయ్ చేస్తూ చేసాం అనమాట. వినడానికే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, లైక్ హౌ యూ ఎంజాయ్డ్ ఇట్ అని చెప్పి. సో ఏదైనా స్టోరీ విన్నప్పుడు కో స్టార్ ఎవరున్నా కూడా కొంచెం ఎలా చేస్తారు, ఎలా ఉంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ మీ ఇద్దరికి ఎలా అనిపించింది అలా ఒక యూట్యూబర్, ఒక మూవీ సెలబ్రిటీ, నవ్ యు ఆర్ టుగెదర్ విత్ దిస్ ప్రాజెక్ట్, ఎలా అనిపించింది? ఎందుకంటే మనం ఎంత క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఆ ర్యాపో అనేది కూడా చాలా సెట్ అవ్వాలి. సో ఫస్ట్ డే మీకు ఎలా అనిపించింది, ఇప్పుడు ఎలా ఉన్నారు? సో యాక్చువల్లీ యూట్యూబర్, మూవీ స్టార్ పక్కన పెట్టేసి ఆ నేమ్ ట్యాగ్స్ అనేవి వీ వాంట్ టు చెరిపేద్దాం అనుకుంటున్నాం అందరి మైండ్ సెట్స్లో. ఏంటంటే ఫర్ అ పర్సన్ ఎప్పుడు ఇండస్ట్రీలో వచ్చినప్పుడు వాళ్ళది ఒకటే గోల్, యాక్టర్ అవుదామని. ఏదైనా అవ్వనియండి, ఏవైనా కానివ్వండి, ఇక్కడ ఉంటే దే జస్ట్ వాంట్ టు యాక్ట్, దే వాంట్ టు షో దర్ పొటెన్షియల్. సో అదే దాంతో ఆ మైండ్ సెట్తోనే వెన్ ఐ మెట్ హిమ్ ఆర్ వెన్ వీ స్టార్టెడ్ దిస్ వర్క్షాప్స్ అప్పుడు కూడా ఆ థాట్స్ అన్నీ వదిలేసాను నేను. తను ఏం చేశాడు ఇప్పటి వరకు, నాకు కూడా అలానే అనుకుంటున్నా. దట్స్ వాట్ హీ థాట్ టు, బికాస్ దట్స్ వాట్ వర్క్డ్ అవుట్ ఫర్ అస్. అదే చెప్తున్నాను. యా, ఎందుకంటే ఫస్ట్ 2 days ఇట్ వాజ్ వెరీ ఆక్వర్డ్, ఇద్దరికి తెలియదు మాకిద్దరికి. సో 2 days వర్క్షాప్ చేసిన తర్వాత పవన్ యాడ్ అయిన తర్వాత ఇంకా కంఫర్టబుల్ అయిపోయి, సరే ఈ క్యారెక్టర్కి ఈ సీన్కి ఇది చేయాలి, ఇది చేద్దాం అని ఒక ర్యాప్ బిల్డప్ చేసుకున్నాం. అది తిట్టుకునే వాళ్ళం, నవ్వుకుంటే వాళ్ళం. నేనైతే ఐ యూస్ టు గివ్ హిమ్ బ్యూటీ టిప్స్, ఇది చేయి అది చేయి, స్కిన్ కేర్ టిప్స్. అది ఒక అడిషనల్ అడ్వాంటేజ్ అన్నమాట. సో ఆల్ ది బెస్ట్ ఫర్ కమిట్మెంటల్ టీమ్. ఇంకా సీజన్స్ రావాలి, ఇలానే ఎంటర్టైన్ చేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఐ న్యూస్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ ఇన్ అవర్ షో. అండ్ ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఈ వారం అతిథులు. సో నెక్స్ట్ ఎపిసోడ్తో మరో సెలబ్రిటీతో కలుద్దాం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.